కన్యా రాశి, కన్యా లగ్నం. ఈ లగ్నంలో ఉత్తరా నక్షత్రంలో జన్మించిన అమ్మాయి ఒకరి కింద చేయి చాపి బ్రతకదు. అంటే కన్యా లగ్నంలో ఉత్తరా నక్షత్రం ఉంటుంది. ఉత్తరా నక్షత్రానికి రవిగ్రహ ఆధీన నక్షత్రం. ఆ నక్షత్రంలో ఈ కన్యా లగ్నంలో పుట్టిన అమ్మాయి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా, ఇండివిజువల్గా ఒకరి కింద చేయి చాచి ఒకరి కింద పని చేయడం లాంటివి ఉండవు. ఈ లగ్న జాతకులు ఒకరు చెప్పినట్టు వినరు. కన్య అంటే వివాహం కానిది అని అర్థం, అంతే కదా. తరచూ ఏడుస్తూ ఉంటారు వీళ్ళు. ఏదన్నా చెప్పని ఫట్మా ఏడ్ చేస్తారు. ఎక్కువ మాడితే శాపాలు పెడేస్తారు. నువ్వు అదైపోతావు, నువ్వు ఇదైపోతావు. అదే మనకు పురాణాల కన్య శాపము అనేది ఉంటుంది. ఈ కన్యా లగ్నం వాళ్ళు రాశి వాళ్ళే ఇటువంటి లక్షణం కలిగి ఉంటారు. వీళ్ళకి తండ్రి వంశం నుంచి కర్మ అంటే నెగిటివ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే రవిగ్రహము కుటుంబ స్థానంలోనే నీచబడుతుంది కాబట్టి ఈ తండ్రి కుటుంబం నుంచి అంటే వీళ్ళు వివాహం చేసుకుని భర్త ఇంటికి వెళ్ళిన తర్వాత తండ్రితో వాళ్ళ కుటుంబం విడిపడుతుంది. ఆ ఎనర్జీ లెవెల్స్ కట్ అవుతాయి. కానీ తండ్రి వంశం నుంచి, తండ్రి కుటుంబం నుంచి వచ్చినటువంటి కర్మ, పూర్వజన్మ కర్మ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఈ లగ్నానికి కాలపురుషునికి, ఈ లగ్నం కాలపురుషునికి 6వ భావం కాబట్టి కడుపు నొప్పి, డొక్కలో నొప్పి ఉండడానికి అవకాశం ఎక్కువ. శత్రు రోగ రుణబాధలు కూడా ఏమాత్రం ఏమరపాటుకున్నా కానీ వాటికి గురవుతారు. అంటే శత్రు కణవాళ్ళు, అనారోగ్యాలు, డొక్కలో నొప్పి అని చెప్పాను కదా. అదేవిధంగా అప్పులు. వీరికి సంబంధించిన సోదర సోదరులతో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళతో సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. ఇన్సూరెన్స్ పాలసీలు వీళ్ళు వేయకూడదు. కన్యా లగ్నం, కన్యా రాశి వాళ్ళు ఇన్సూరెన్స్ పాలసీ వేస్తే ఆ సముద్రంలో తేనె పోసినట్టే. దాని ద్వారా వీళ్ళకి వచ్చేదంటూ ఏముండదు. వీళ్ళు కూడా కట్టలేరు. కాబట్టి శ్రీరంగంలోనే రంగనాథ స్వామి ఆలయం ఉంది. శ్రీరంగంలో ఆలయ సందర్శనం చాలా మంచిది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి సందర్శన చాలా మంచిది. శ్రీరంగనాథ ఆలయాన్ని తరచూ దర్శించాలి. పద్మావతి అమ్మవారిని శుక్రవారం దర్శించాలి. ఈ 2 ఆలయాలు వీళ్ళకు వీలున్నప్పుడంతా దర్శిస్తూ వస్తే వీళ్ళకు ఉన్నటువంటి దోషాలు ఎప్పటికప్పుడు నివర్తి అవుతాయి.